అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీరు ఇదే ఉత్సాహం మేము తిరిగినప్పటి నుంచి మాకు ఎంతో వెన్నుదన్నుగా నడిచేళ్ళు. మీరు 100% మీ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై ఓటు వేసి మాకు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్నో గత 15 సంవత్సరాలుగా మనం చూసిన పాలన ఎట్లుందన్నది ఈసారి కొత్తగా ఒక చదువుకున్న విద్యార్థులు మాత్రమే మనకు నిలబడ్డారు. వీళ్ళందరినీ కూడా మీరు ఒకసారి ఓటేసి గెలిపించుకుంటే రేపు పొద్దున మనకు ఎటువంటి పాలన అందిస్తామనేది 100% పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే పరిపాలన నడుస్తుందో అదే పరిపాలన విధంగా మేము ఇక్కడ 100% సాగిస్తామని మేము కోరుకుంటున్నాము. మీ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై వేసి మా అందరికీ మేము గెలిస్తే మీరు గెలిచినట్టే. మా మీద ఇవరకు ఎక్కడన్నా ఆలోచించుర్రి, అవినీతి అనేది లేదు. మేము రాజకీయాలకు కూడా రాలేము, ఫస్ట్ టైం వస్తున్నాం. ఉన్నత విద్యావంతురాలు మా భార్య పీజీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివింది. ఇటువంటి విద్యార్థులను మనం గెలిపించుకుంటే రేపు పొద్దుగాల మనకు కూడా స్టడీ పరంగానే కాకుండా మనకు ఏ విధమైన పేపర్ వర్క్ ఉన్నా, మున్సిపాల్లో ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నా దీన్ని మనం ముంగటుండి చూపించుకోగలుగుతాం. మీకు ఇప్పుడున్న అందరి క్యాండిడేట్ల కంటే ఎవరు బెటర్ చాయిస్ ఒకసారి ఆలోచించుకోండి. ఇంతకుముందటి వాళ్ళ పరిపాలన మీరు చూసిర్రు, ఇప్పుడు కొత్త నాయకత్వం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఓటర్ మహాశయులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 100% కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అభివృద్ధి అనేది ఎట్లా చేస్తామన్నది మీకు చేసి చూపిస్తాం. ఏమన్నా అభివృద్ధిలో తేడా జరిగితే 5 సంవత్సరాల తర్వాత ఓటు అడిగేందుకు కూడా మేము రామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తున్నా, గ్లాసు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.